సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. పొత్తుల అంశం పైన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో క్లారిటీ రాకపోయినప్పటికీ టీడీపీ, జనసేన మాత్రం వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కంబైన్డ్గా సదస్సులు పెట్టేటువంటి ప్రణాళికల్ని అమలు చేస్తుంది. మరోవైపు అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే బీసీ డిక్లరేషన్ ఎంతవరకు కలిసి వస్తుంది? అలానే విశాఖని రాజధాని చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన విపక్షాలకు ఇబ్బందికరంగా మారబోతుందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మామిడి గోవిందరావు గారు జాయిన్ అయ్యారు. గోవిందరావు గారు నమస్కారం. నమస్కారం సార్. ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి నమస్కారం తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. మీ రియాక్షన్ ఏంటి? బీసీ డిక్లరేషన్ అనేది ఓకే, మీ పార్టీ జనసేన జాయింట్గా అనౌన్స్ చేసినాయి. చాలా కీలకమైనటువంటి ఇది. దేశంలోనే అతిపెద్ద సభ నిర్వహిస్తున్నాం, భారీ సభ అని చెప్పి అన్నారు. 10 పాయింట్లతో ఒక కన్క్లూజన్ ఇచ్చారు. ఏంటి రియాక్షన్, పబ్లిక్ రియాక్షన్ ఏంటి? మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్, నేను కూడా మంగళగిరి బీసీ మీటింగ్కి వచ్చాను సార్. అటెండ్ అయ్యాను. నేను శ్రీకాకుళం జిల్లా పాత్పడి నియోజకవర్గం అటెండ్ అయ్యాం. మేము మా నాయకులందరమే వచ్చాము. ఈ బీసీ సభ అనేది బీసీలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు, మా 3 రాజధానులు అని చెప్పేసి మా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి ఏ విధంగా మోసం చేశారన్నది అందరికీ తెలిసిన విషయమని మీకు మేము చెప్పవసరం లేదు. ఆయన 3 రాజధానులు కాదు కదా, కనీసం బీసీలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చారనేది కూడా మీకు తెలిసిందేని. ఏమీ నెరవేర్చలేదు, జీరో. ఆయన చేసిన పరిస్థితి ప్రతిదీ హామీలు తప్ప చేసిన పని ఫలానా ఉందని చెప్పండి. ఆ రోజు ఎలక్షన్ టైంలో, ఆ రోజు 2019 ఎలక్షన్ టైంలో వచ్చి పాదయాత్ర అని పేరుతో వచ్చి ప్రజలకు ఏమేమైనా హామీలు ఇచ్చారో అవన్నీ మీరు చూశారు. బీసీలకు హామీలు కల్పించారు. మా వంశధార, మా పాతపట్నం నియోజకవర్గానికి, మా వంశధార నిర్వాహితులకి ఎక్కడా లేనిది 2013 చట్టం తెస్తామని చెప్పారు. చట్టము లేదు. మా నియోజకవర్గ ప్రజలందరికీ, ఎంతమంది అయితే వంశధార నిర్వాహిత ప్రజలు ఉన్నారో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరికీ మోసం చేశాడు ఆయన. ఆయన మాకే కాదులండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మోసం చేస్తూ నిత్యావసర వస్తువులు ధరలు పెంచుతూ ఇవన్నీ చేస్తూ బీసీలకి ఏం చేశారని చెప్పడానికి ఒక విషయం ఉందని మీరు చెప్పండి సార్. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 బీసీలు ఒకేసారి రాజ్యసభకు పంపింది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆర్ కృష్ణయ్యని తీసుకొచ్చి బీసీలు ప్రత్యేకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టింది. ఇలాంటి చాలా విషయాలు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. సో అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. బీసీలు వెన్నెముక అని చెప్పి మోసం చేసింది చంద్రబాబు నాయుడు అని విమర్శిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఎలా నమ్మాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఏం చెప్తారు మీరు? సార్, ఒక్క మాట చెప్తున్నాను సార్. బీసీలు ఎన్నెముక చంద్రబాబు నాయుడు గారే సార్. ఒక తండ్రి స్థానంలో ఉండి కుటుంబానికి ఏమేమి అవసరం ఉంది, పిల్లలకి ఏం అవసరం ఉంది, భార్యకి ఏం అవసరం ఉందని అన్ని ఆలోచిస్తూ వనరులు చేకూరుస్తూ సంపదను సూచిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మన సంపదను దోసుకొని, పన్ను రూపాల్లో మన సంపదను దోసుకొని మనల్ని మోసం చేస్తూ, మనల్ని ఇంతగా టార్చర్ పెడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో మీకు తెలియనిది ఎక్కడ ఉందో సార్. పబ్లిక్ ఈ 2 టాలీ అయ్యింది సార్. పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు. పబ్లిక్ ఎవరు అమాయకులు కారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న పొజిషన్ లో పబ్లిక్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తూనే ఉన్నారు సార్. ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటి, ఇప్పుడు ఈయన పరిపాలన ఏంటి, ఆయనకున్న తేడా ఏమిటి? ఈయన పరిపాలనలో చాలా మంది ప్రజల్ని ఆయన మాయ మాటలు చెప్తూ, మీకు చెప్పారు కదా, ఈతకాయ ఇస్తూ తాటికాయ తీసుకెళ్లిపోయిన రకంగా కనిపిస్తుంది ఇక్కడ. బీసీ డిక్లరేషన్ అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలనుకున్నా సరే, ఈ బీసీ ప్రజలందరికీ మంచి అన్ని వసతులతో కలిసిన అన్ని రకాలైన ఈ అభివృద్ధి బాటలో నడిపించాలన్నా సరే, ఇప్పుడు విద్య గాని, వైద్యం గాని, సరైన మౌలిక వసతులు గాని, రోడ్లు గాని, ఏవి గాని అన్ని కావాలన్నా, బీసీ ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకందరికీ ఉపాధి కావాలన్నా, వాళ్ళకి ఆర్థిక మనుగడలు పెరగాలన్నా సరే, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆంధ్రప్రదేశానికి 24లో ఎట్టి పరిస్థితులైనా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాల్సిందే సార్. మళ్ళీ కానీ ప్రజలు మోసం పోతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పట్టం కడితే తప్పనిసరిగా మనము చాలా శ్రీలంక కన్నా దారుణమైన పరిస్థితిలో, పాకిస్తాన్ కన్నా దారుణమైన పరిస్థితిలో మనం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది సార్. కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీరే చెప్తున్నారు. ఇంకో పక్క నుంచి బీసీ డిక్లరేషన్ పేరుతో వరుస పెట్టి హామీలు ఇస్తున్నారు. ఇవన్నీ అమలు చేయడానికి ఆర్థిక పరిస్థితులు సహకరిస్తాయా? సహకరిస్తాయి సార్. ఇక్కడ ప్రాబ్లమ్ మీకు తెలిసింది అంటున్నాం. ఇక్కడ సంపద సృష్టించాలంటే సంపద సృష్టించడానికి ఆలోచన మార్గం కావాలి. ఇక్కడ
మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన సంపద సృష్టించడానే కాదు, మన దగ్గర పన్నులు కట్టుకొని ఆ పన్నులతో ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చారో అవి చేస్తూ ఉన్నాడు. కానీ అది కాదు. ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాను, నా ఇంట్లో ఉన్న సంపద నేను ఎన్నాళ్ళు కూర్చొని తింటుంటే ఆస్తులు అమ్ముకొని తింటే అవుతుందా? నేను ప్రజలకు దాన ధర్మాలు చేస్తున్నాను, ఇప్పుడు ప్రజలకు ఏ విధమైన కష్టకాల్లో ఆదుకుంటున్నాను. అలా అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆస్తులు అమ్ముకుంటే నా కుటుంబాన్ని కూడా మోసం చేసి జీరోకి వెళ్ళినట్టే కదా. నేను వ్యాపారాలు చేసి 4 డబ్బులు సంపాదించేసి ప్రజలకు అప్పుడు నేను సాయం చేయాలి. ఇప్పుడు ఆయన చేసింది ఏంటి? సంపద సృష్టించడం అనేది జీరో చేసి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలు, ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్, ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం టోటల్ అంతున్నో ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నప్పుడు సంపద ఎలా సృష్టించడం అవుతుంది? ప్రజల్లో నమ్మకం కోల్పోయాడు ఆయన. ప్రతి విద్యార్థికి కానీ, ఒక కాలేజ్ స్టూడెంట్ కానీ, మనమే కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మీ రాజధాని ఏదైనా చెప్తే ఏదైనా చెప్పమంటారు. రాజధాని విషయంలో క్లారిటీ ఇచ్చేసారు కదా. ఇక ఎలక్షన్స్ తర్వాత విశాఖే పాలనా రాజధాని, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ విషయాన్ని, ఈ హామీని విశ్వసించరా? సార్ ఒక మాట చెప్పనా, నేను ఉత్తరాంధ్ర ప్రజల్ని, నేను పాతపట్నం నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్ గా నేను ఉన్నాను. నా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎలా సార్? ఒక సమన్యాయం ఆలోచించాలి. కర్నూలు వాళ్ళు విశాఖపట్నం రావడానికి ఎన్ని కిలోమీటర్లు? రాజధాని విషయం చెప్పండి. సరే ఆయన రాజధాని అంటారు కదా, అవన్నీ మీకు ఎందుకు? రాజధాని మీ దగ్గరకు వస్తే మీకు డెవలప్మెంట్ వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు వస్తాయి, బోల్డన్ని గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, ఐటీ కారిడార్ వస్తుంది అంటున్నారు, ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది అంటున్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు కర్నూలులో ఉన్నవాళ్ళు విశాఖపట్నం రావడం గురించి, అనంతపురంలో ఉన్నవాళ్ళు విశాఖపట్నం రావడం గురించి ఎందుకు? శ్రీకాకుళానికి దగ్గర అయింది కాబట్టి ప్రజలు నమ్మరా? సార్ ఇంకో విషయం ఉంది సార్, అభిమానం ఉన్నప్పుడు భోజనాలకి వెళ్తే కడబంతులో కూర్చున్న అన్నం పెడతారంటారు సార్. ఇది వాస్తవమా కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర విభజన అయినప్పుడు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు అనేది మీకు తెలుసు, నాకు తెలిసిన విషయం. అది ప్రత్యేక వాదా అన్నారు. వాళ్ళు ఆ రోజే కానీ వాళ్ళు దీనిలో పెట్టుంటే, వాళ్ళు ఆల్రెడీ దీనిలో పెట్టుంటే ప్రత్యేక వాదా ఆ రోజే మనకు వచ్చేది. అది పెట్టలేదు. బీజేపీ వాళ్ళు కూడా ప్రత్యేక వాదా గురించి ప్రజెంట్ ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక వాదా గురించి, ప్రత్యేక ప్యాకేజీ గురించి ఆయన మాట్లాడారు. ఆ టైంలో రాష్ట్ర అభివృద్ధి సమయంలోటేమో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఇప్పుడు అమరావతి ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ అందరికీ మోసం చేసి ఆయనకు ఒక అవకాశాన్ని తీసుకున్నాడు. ఈ రోజు ఆ ఒక్క ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంప ముంచింది సార్. ఇది వాస్తవం సార్. ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి ఏమి జరిగిందనేది. మీకు మీడియా మిత్రులకు నేను చెప్పవలసిన అవసరం లేదు. నేను ఒక మీడియా నుంచి వచ్చిన వ్యక్తినే. మీడియా మిత్రులకు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. మీకు వాస్తవాలు పరిగణన తీసుకోండి. ఆయన చేసిన మోసాలు కానీ, ఆయన చేసిన వ్యవస్థ కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఇలా ఉండిపోవడానికి కారణం కానీ అన్నిటికీ కారణము అక్కడ పరిపాలనా విధానం మార్పు లేకపోవడమే సార్. ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎక్కడికక్కడ డీబీటీ స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తారు అనేటువంటి ధీమా వైసీపీ నాయకత్వం చెప్తుంది. ఈ 2-3 రోజుల్లో కొన్ని జాతీయ సర్వేలు కూడా వచ్చినాయి, వైసీపీకి ఎడ్జ్ ఉంది అంటున్నారు. మీరేమంటారు? ఏంటి సార్ అలా అంటారు? జాతీయ సర్వేలు వచ్చాయా సార్? ఆయన మళ్ళీ సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతాడేమో చాలా సర్వేలు చెప్తున్నాయి కదా సార్. వైసీపీ ప్రభుత్వం సింగిల్ డిజిట్కి అసలు ఫస్ట్ మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారా? బీజేపీ సంగతి పక్కన పెట్టండి, జనసేన టీడీపీ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాయా? ఇంకా ఆయన అభ్యర్థుల్ని అనౌన్స్ చేయలేదని, 24కే పరిమితం అయ్యారని రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఓటు ట్రాన్స్ఫర్ కాదు అని చెప్పని ఒక వర్గం అయితే చాలా బలంగా వాదిస్తుంది. ఏం జరగబోతుంది మీ పొత్తులో చెప్పండి సార్. ఒక విధం పవన్ కళ్యాణ్ గారు కానీ, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట చెప్పారు సార్. ఏం చెప్పారు? ఇక్కడ ఓటు ట్రాన్స్ఫరేషన్ కావాలి, ఒక అన్యాయం అధర్మం గల ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలంటే కొంతమంది కొన్ని త్యాగాలు చేయాలి. ఆ త్యాగాలుగా మనం అందరము కట్టుబడి ఉండాలి. ఈ రోజు గెలని సీట్లు అడుక్కొని మనము 30-40 సీట్లు అడుక్కోవడం వల్ల వచ్చిన ఉపయోగం మనకు లేదు. ఏవైతే గెలుస్తామో ఆ సీట్లే మనం తీసుకుందాం అని పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు, మీ మీడియా ముఖంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీటింగ్ లో చెప్పుకున్నారు సార్. ఆయన నిజమైన నాయకుడు సార్, విజన్ ఉన్న నాయకుడు సార్. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలని తెలిసిన నాయకుడు సార్ పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా మా విజన్, మా నాయకుల గురించి మీకు చెప్పవలసిన లేదు. భారతదేశమే కాదు, ప్రపంచ నలుమూలల మా నాయకుడి గురించి, మా నాయకుడి సజెషన్ల గురించి, అభివృద్ధిలో ఎలా నడిపించాలని తెలిసిన మహానుభావుడు మా నాయకుడు సార్. వీళ్ళిద్దరూ ఆలోచించి ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఒక మంచి ఆ నిర్ణయం వలన అది పవన్ కళ్యాణ్ పాలిట, జనసేన పాలిట శాపం అవుతుంది. పెద్ద లీడర్స్, ముఖ్యంగా కాపు పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒంటరి చేసి శాపాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సో ఇది కూటమికి ఎఫెక్ట్ అయ్యేటువంటి అంశం కాదంటారా? లేదు సార్, నేను కాపు సార్.
నేను కాపు సభలకు వెళ్ళాను, నేను కాపు పికింగ్లు పెట్టాను, నేను కాపు తాలూకు కాపు నాయకత్వాన్ని పెరగాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకరిని కూడా ఒప్పుకుంటున్నాను సార్. కాపు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అది పవన్ కళ్యాణ్ గారు చేసిందే కరెక్ట్ సార్. మేమున్నాం సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ సాయం చేస్తారు. మొన్న ఒక పెద్ద ఆయన అన్నారు, మన చేగుంట హరిరామ జోగయ్య గారు లెటర్ రాశారు, ఆ లెటర్ మన టీవీలో స్క్రోల్ అయ్యింది, అవన్నీ అయ్యాయి, మనకి ఇన్ని సీట్లు వస్తే బాగుంది, అన్ని సీట్లు వస్తాను బాగుంది. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది కాపు నాయకులు, ఎంతమంది చేదోడు వాదోడు ఉన్నారు చెప్పండి సార్. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓటమి గల కారణాలు మా కాపు నాయకులు కాదా సార్? ఎంతమంది కాపు నాయకులు వైసీపీకి అమ్ముడైపోయి ఉన్నారు సార్? కాపు నాయకులు ఎంతమంది పవన్ కళ్యాణ్కి తోడుగా ఉన్నారు సార్? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ పొత్తు అనగానే వీళ్ళందరూ వచ్చేసి ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి, ప్రజలకు మాయ మాటలు చెప్పడానికి, ప్రజలు ఏదో ఒక అపనమ్మకాన్ని కలిగించడానికి వీళ్ళు ఆడుతున్న మాటలు కానీ వాస్తవంగా ఇది కరెక్ట్ టైం సార్. జనసేన టీడీపీ ఎదగవలసిన టైము. రాష్ట్ర ప్రజలకు అవకాశం, రాష్ట్ర ప్రజలకు కూడా భవిష్యత్తుకి వీళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ టైంలో వీళ్ళిద్దరూ కలిపి నిర్ణయం తీసుకోవడం ఒక మాట ఆల్రెడీ హరిరామ్ జోగయ్య గారు వాళ్ళ అబ్బాయి వైసీపీలో జాయిన్ అయిపోయారు. ముద్రగడ్డ పద్మనాభం గారు కూడా ఫ్యామిలీతో పాటు రేపు 12వ తారీఖున జాయిన్ అయిపోతారని ప్రస్తుతానికి వస్తున్నటువంటి రిపోర్ట్స్. కాపు ఉద్యమాలు అనగానే ఫస్ట్ వినబడేటువంటి పేర్లు ఇవే. సో వీళ్ళందరూ వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇంకొకటి పదే వైసీపీ నాయకులు ప్రస్తావిస్తున్నటువంటి అంశం, వంగవీటి మోహన్ రంగా హత్యకి తెలుగుదేశం పార్టీనే కారణం, చంద్రబాబు నాయుడే సూత్రధారి, ఈ మాటలు చెప్తున్నారు. ఈ మాటల ప్రభావం అనేది కాపుల పైన, కాపు సామాజిక వర్గం పైన ఉండదా? రాజకీయంలో ఇవన్నీ అవాస్తవాలు సార్. ఇవి వంగవీటి రంగా గారు హత్యకి చంద్రబాబు నాయుడు కారణం ఏంటి సార్? ఎవరో చెప్తారు. ఇప్పుడు నేనే ఉన్నాను, మీ అందరికీ తెలిసిన విషయమే. 2007 నుంచి మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తాను. సేవలు చేసినంత వరకు మామిడి గోవిందరావు గారు దేవుడు అన్నారు. కరోనా, తుత్తులి, ఉద్దు తుఫాను అన్ని టైంలో సేవలు చేస్తున్నాడు. నేను పాలిటిక్స్ లో ఎప్పుడైతే ఫుల్ టైంలో ఉన్నారో అపోజ్ చేసిన వాళ్ళు నన్ను తిడుతుంటారు, నన్ను అంటున్నారుగా, నన్ను కూడా ఏమైనా అంటారుగా, మీకు తెలిసిందే కదా నన్ను అంటుంది. దీనికి ఏంటంటే రాజకీయ పరంగా చేస్తున్న నిందలే కానీ ఆయన బాబాయిని చంపేసినప్పుడు దానికి ఎవరేమో విమర్శించడం లేదు. అసలు అక్కడ ఏం జరిగిందో మీకు అన్ని తెలిసిన విషయాలే, నేను అనకూడదు. అది ఇన్ని జరుగుతున్నా సరే అక్కడ కోడికి ఎత్తేటి, బాబాయ్ గారిని చంపడం ఏంటి, వీళ్ళంతా జరిగినా సరే ఆయన గురించి మాట్లాడలేదు. అది ఎప్పుడో జరిగిన దాన్ని వంగవీటి మోహన్ రంగా హత్య గురించి మాట్లాడుతాను. ఇప్పుడు వాస్తవాలు సామాజిక వర్గం మధ్యలో ఒక చీలికి తీసుకొచ్చే అంశంగా చెప్తున్నారు. అలాంటి అవకాశాలు ఏముండవు. అంటే కాపుల్ని అణిచివేశారు, బానిసలను చేశారు, పాలేరులు చేశారు, చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టేశారు, ఇవన్నీ చెప్తున్నారు కదా, వాటికి మీరు ఎలా కౌంటర్ ఇస్తారు? మీ సుమన్ టీవీ ముఖంగా నేను తెలియజేసింది ఒకటే సార్, ఎవరు ఏదన్నా సరే మన నువ్వుల్లో నూనె లేకపోతే ఎదురుడి కంటే ఫలితం ఏముంది సార్? నేను అంటుంది రాజకీయ నాయకుల్ని వేరే పార్టీల్ని అనడం కరెక్ట్ కాదు సార్. మన నువ్వుల్లో నూనె ఉండాలి. అంటే మన నువ్వుల్లో నూనె ఉంటే నూనె ఎక్కువ వస్తుంది. నువ్వుల్లో ఎండిపోయి తట్ట అయిపోతే ఏమొస్తుంది? మా కాప్ కమ్యూనిటీ కాడ అంతా ఒక యూనిటీ లేదు సార్. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరు వెళ్ళిపోతూ అలాగే వెళ్ళిపోతుంటారు. వీళ్ళందరూ ఒక నాయకత్వం మీదకి వచ్చి ఉంటాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాపు నాయకత్వం ఉండేదో లేదు చెప్పండి సార్. మేము అంటుంది ఒకటే, కాపు నాయకత్వం ఎప్పుడున్నో డివైడెడ్ పాలసీ, బ్రిటిష్ పాత అలవాటు పడిపోయారు వీళ్ళందరూ. విభజన అయిపోవడమే, ఏకతాటిగా వచ్చేసి ప్రజల కోసం ఏదో చేస్తామని కాదు, ఎవరు స్వార్థమని చేసుకుంటారు. నేను మళ్ళీ అందరికీ మీ టీవీ ముఖంగా తెలియజేస్తున్నట్ట, అందరము ఏకమవుతాం. రండి, కాపు నాయకులందరికీ రండి, చేయి కలుపుదాం, మనం అందరము ఏకమవుదాం, మనం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన కాపు జాతిని అభివృద్ధి చేసుకుందాం, కులమతాలకు అతీతంగా మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందాం సార్. మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ రోజు కాపు జాతి వెనుకబడిపోయింది ప్రతి నాయకులు చెప్తున్నారు కదా, ఆ నాయకులందరూ ఏకమమ్మని చెప్పండి సార్. వాళ్ళందరూ యూనిట్. ఈ రోజు పవన్ కళ్యాణ్కి 24 సీట్లు గెలిపించమని చెప్పండి సార్. గెలిపించినప్పుడు అప్పుడు మనం కాపు జాతి అంతా ఏకమైనటువంటి ఒక నినాదం ప్రజల్లో తీసుకెళ్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు సార్. ఇది ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, సీట్ల సర్దుబాటులో చెలరేగబోయేటువంటి అసంతృప్తే కూటమిలో పెద్ద చిచ్చు పెట్టబోతుంది అని ఒక విమర్శ ఉంది. ఏం చెప్తారు మీరు? ఆల్రెడీ ఎప్పుడో 24 సీట్లు, 3 ఎంపీ సీట్లు ఎప్పుడో డిక్లరేషన్ అయిపోయే మీకు తెలుసు, మాకు తెలుసు సార్. స్విచ్ పెట్టడానికి ఇక్కడ ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి స్ట్రాటజీతో ఈ 24 తప్పనిసరిగా గెలాలి, ఎవరు గెలుపు గుర్రాలు ఉన్నారు అని ఆలోచిస్తూ ఆయన ఇస్తున్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలా ఎవరు గెలుస్తారు ఎవరు గెలరు మొన్న చెప్పారు సార్. 1,20,00,000 పైన ఐవీఆర్ఎస్ కాల్ పంపిస్తూ ఎవరు గెలుస్తారు ఎవరు గెలరు, ఎవరేం గెలగలరు అనేది చెప్పి పాత ఒకటి అనకూడదాలుగా సీనియర్ నాయకులు కానీ
జూనియర్ నాయకులు కానీ ఏ నాయకులు కానీ పక్కన పెడుతూ ప్రజాభిప్రాయాన్ని ఇన్నిసార్లు తీసుకుంటా ఇలాంటి నాయకుల్ని నేను ఇంతవరకు చూడలేదు సార్. అమెరికా టైప్ లో ఒక నాయకుడు పోటీ చేయాలంటే ప్రజల్లో సర్వే చేసి ఆ నాయకుడు ఎలిజిబుల్ అయితే ఆయన టికెట్ ఇవ్వాలన్నట్టు సిద్ధాంతంతో ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు ఆ సిద్ధాంతంతో 1,20,00,000 పైన ఐవీఆర్ఎస్ కాల్ పంపిస్తూ మా నియోజకవర్గానికి సార్ 4 సార్లు పంపించారు సార్. మా నియోజకవర్గానికి 4 సార్లు. ఒకసారి కంబైండ్ ఎవరెవరు పోటీ చేస్తారన్న వాళ్ళ పేరు, రెండోసారి అవతల వ్యక్తి నా పేరు, మళ్ళీ రెండోసారి మళ్ళీ నా పేరు ఆయన పేరు. నోటా కొడితే ఒకటి నొక్కండి, అంటే ఎవరి క్యాండిడేట్ అయితే ఒకటి నొక్కండి, వద్దనుకుంటే నోటా నొక్కండి అని. అంటే మా నియోజకవర్గంలో 4 times ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి సార్. దీనిలో అర్హులైన వాళ్ళకి నిజంగా ప్రజలు కూడా పట్టం కడతారు సార్. నేను కూడా దానికి అధికార పార్టీ మా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటా దానికి నేను కట్టుబడి ఉంటానని మీకు తెలియజేస్తున్నాను సార్. సో అంటే మీకు ఇప్పుడు ఈ పార్టీలో ఒకవేళ సీట్ల సర్దుబాటు విషయంలో సమస్యలు వచ్చినా కానీ ఇవేవి కూడా ప్రభావం చూపించవని చెప్పారంటారా? ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో ఈ సీట్ ఇవ్వలేదు ఆ సీట్ ఇవ్వలేదని చర్చ జరుగుతుంది. సో కూటమిలో అలాంటి అంతరాలు విభేదాలు ఏమి రావంటారా? సార్ రావు సార్. ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో విసికి వేసారిపోయారు సార్. ఎప్పుడు ఈ సైకో పోతాడు అనే ఆలోచనతో ఉన్నారు సార్. మనం ఒక పెద్దలు అంటారు సార్, అన్నీ ఉన్నారు అదే వాంతి వస్తే పెద్దలు అంటావు అని అడుగుతాయా సార్. ఇది అయితే ప్రజల్లో ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు సార్. ఆ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనే సరే 175 నియోజకవర్గాలు ఒకటంటే మీరు ఒకవేళ మీరు గెలిచినా కానీ పొత్తులో గెలిచినా కానీ పవన్ కళ్యాణ్కి ఏ విధమైనటువంటి అవకాశం ఇస్తారు? పవర్ షేరింగ్ లాంటి ప్రశ్నలు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి కదా. సో వీటన్నిటికీ అది అధిష్టాన నిర్ణయం, మా నాయకుల నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నిర్ణయం. బీజేపీ కూటమిలో జాయిన్ అవుతుందా లేదా? మేము ఎంత సముద్రంలో నీటి పొట్టంతా మేము అది చెప్పడానికి మేము ఎవరం సార్. వాళ్ళిద్దరూ కూర్చొని మ్యూచువల్ అండర్స్టాండింగ్స్, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆలోచించుకొని వాళ్ళిద్దరూ పొత్తు విధంగా వచ్చారు కాబట్టి ఈ రోజు వాళ్ళు నిజంగా వాళ్ళ త్యాగాల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే సరిపి. ఈ ప్రజలందరూ గుర్తించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ పొత్తులో భాగంగా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క క్యాండిడేట్ గెలాలని మనస్ఫూర్తి కోరుకుంటారు సార్. రైట్. ఫైనల్ గా బీజేపీ మీతో కలిసి వస్తుందా? వస్తుందంటున్నారు సార్. మరి అది నాకు తెలియదు కదా, మీకే తెలియాలి. అది వస్తుంది అని అంటున్నారు. వాళ్ళు కూడా రావాలి. రామరాజ్యం అంటారు కదా, ఇక్కడ రాక్షస పాలన పోవాలా, ఒక రావణాసుర పాలన పోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా రామరాజ్యం రావాలంటే ఈ చంద్రబాబు నాయుడు గారు రామరాజ్యం రావాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పొత్తులో భాగం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పొత్తులో భాగమైతే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆంధ్రప్రదేశ్ సువర్ణాక్షరాలతో లిఖితపడుతుంది. ఈ మొత్తం ఇన్ని రాష్ట్రాల్లో మా రాష్ట్రం ముందుగా పురోగతికి వెళ్తాదని ఆశిస్తున్నాం సార్. రైట్. థ్యాంక్ యూ గోవిందరావు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పాతపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పనిచేస్తూ అలానే జనసేన తెలుగుదేశం సమన్వయ విషయంలో ఒక స్పష్టత ఉందంటున్నారు. కాపు నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ వెంట మొదటి నుంచి లేరనేటువంటి మాట గోవిందరావు చెప్తున్నారు. మరోవైపు నుంచి తెలుగుదేశం జనసేనతో కలిసి బీజేపీ వస్తే కనుక ఖచ్చితంగా రామరాజ్య స్థాపన సాధ్యమవుతుందనేది ఆయన ఆశాభావం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.